నాకు దమ్ముంది ఈ చట్టాన్ని సవరించడానికి, ఈ వ్యవస్థని మార్చడానికి. డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా? హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు ఈ పాటికి అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణ స్టేట్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. నేను ఈ సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. నువ్వు ఒక నిరుద్యోగివా? నువ్వు ఒక జాబు లేకుండా ఇంట్లో కూర్చొని ఉంటున్నావా? అయితే ఇది నీ కోసం వచ్చిన ఎలక్షనే. ఖచ్చితంగా పోటీ చేసి నీ విలేజు భవిష్యత్తుని మార్చు. అప్పుడే నువ్వు చదువుకున్న నీ చదువుకు విలువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. అంతేగాని ఎవడో ఒక అసమర్థుడు వచ్చి అసలు వాడికి సర్పంచ్ పదవి అంటేనే తెలియదు, అలాంటి అసమర్థుడు గెలిచే వరకు నువ్వు అలా ఖాళీగా చూస్తూ ఉండకూడదు. ఎందుకంటే అలా చూస్తూ ఉంటే అసలు నువ్వు చదువుకున్న చదువుకు విలువే లేదు. అందుకే నేను ఇప్పుడే చెప్తున్నా, నిలబడు, సర్పంచ్గా నిలబడు, గెలిచి చూపెట్టు నీ పవర్ ఏంటిదో. అంటే పల్లెలల్లా ప్రజలు వాళ్ళు ఓటు అమ్ముకుంటున్నారు కాబట్టి నోట్లకు ఓటు అమ్ముకుంటున్నారు. 500కో 1000కో. మీరు అది బంద్ చేయండి. ఒక్కరోజు కూలి పైసలు కావు మీరు తీసుకుపోయేటి. మీరు నిజాయితీ పరులను పంపిస్తే ప్రశ్నించే తత్వాన్ని, ఈ దేశ గౌరవాన్ని, రేపు తెలంగాణ కాదు భారతదేశ గౌరవాన్ని నిలిపించే పరిస్థితి ఉంటది. మళ్ళా చెప్తున్నా, రిపీటెడ్ గా ప్రజలకు చెప్తున్నా, మేము కూడా రేపు ప్రయాణం అవుతున్నాం పల్లెలకు చెప్తాం. నిజాయితీగా చదువుకున్నటువంటి వాళ్ళు ఏం పైసలు పెట్టకుండా మీరు ఎన్నికలలో నిలబడండి. ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఇప్పుడే మార్పు జరుగుతుందని చెప్తలేను, కానీ ఒక ఆలోచన మాత్రం తీసుకుపోయేటువంటి ప్రయత్నం మేము చేస్తామని మీకు చెప్తూ, లాస్ట్లో మీరందరూ ఈ నా డైలాగ్ వింటే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అందుకే నేను ఈ డైలాగ్ చెప్తున్నాను. అదేంటిదంటే, గ్రామంలో లుచ్చనా కొడుకులు ఉన్నంతకాలం ఏ ఊరు బాగుపడదు. ఊరు బాగుపడాలంటే యువత సర్పంచ్ కావాలి. అది మీరే, గుర్తెట్టుకోండి.